నమస్తే ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్ డైరెక్టర్ పర్చూరి ప్రవీణ గారు, అలాగే హీరో మనోజ్ చంద్ర గారు ఉన్నారు. నిజానికి ఒక సినిమా మీద ఒక ప్యాషన్తో ఇండస్ట్రీకి ఒక ప్రొడ్యూసర్గా ఎంట్రీ ఇచ్చారు ప్రవీణ గారు. ఇవ్వటమే కాదు, నటిగా కూడా తనంటే ఏమిటో నిరూపించుకున్నారు. ఇప్పుడు ఆ రెండింటితో పాటు మెగాఫోన్ కూడా చేతబట్టారు. మరి తను డెబ్యూ సినిమా అయిన కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమాకి సంబంధించిన విశేషాలను మనతో షేర్ చేసుకోబోతున్నారు ప్రవీణ గారు, అలాగే మనోజ్ హీరో. సో వాళ్ళిద్దరు ఇప్పుడు ఈ సినిమా గురించి ఏం చెప్తారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ అస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి, మీ టీజర్ బాగుంది. థ్యాంక్ యూ అండి. సంథింగ్ క్యూరియాసిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఏంటి కొత్తపల్లిలో ఒకప్పుడు, ఇది ఒక పీరియాడిక్ సినిమా కదా? పీరియాడిక్ సినిమా అంటే 80s 90s లో జరిగే ఒక జనరల్ వేగ్ పాస్ట్ లో అలా అంటే ఎస్. సో ఏంటి అసలు ఇందులో మీరు ఏం చెప్పబోతున్నారు? కొత్తపల్లిలో ఒకప్పుడు అన్నారు. ఒక ఎంటర్టైనింగ్ కథ చెప్పాలనుకుంటున్నాను. ఒక అబ్బాయి ఉంటాడు ఊర్లో మనకి చాలా విచిత్రమైన సంఘటనలు జరుగుతాయి. దాంట్లో ఒక చిక్కులో పడతాడు. ఆ చిక్కుని సాల్వ్ చేసుకుంటానికి ట్రై చేస్తాడు. ఎంత ట్రై చేసినా ఇంకా వర్స్ అవుతుంది, ఇంకా పెద్దదైపోతుంది. సో ఆయన ప్రయాణంలో మనం కొంచెం ఇన్వాల్వ్ అవుతాం అనమాట. ఓకే, అంటే మీ మొట్టమొదటి సినిమాతోనే రీసెంట్గా గదర్ అవార్డు కూడా వచ్చింది మీ సినిమాకి, థర్డ్ బెస్ట్ ఫిల్మ్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ ఫర్ దట్. థ్యాంక్ యూ, అండ్ థ్యాంక్ యూ గదర్ అవార్డ్స్ ఫర్ రికగ్నైజింగ్ దట్ ఫిల్మ్. యా, సో రెండో సినిమాకి కూడా మంచి రికగ్నైజ్ వచ్చింది. అఫ్కోర్స్ థియేటర్లో రిలీజ్ కాకపోయినా కూడా ఆ సినిమాకి మంచి అప్లాజ్ వచ్చింది. సో ఇది మీ థర్డ్ ప్రయత్నం. సో రెండు సినిమాల సక్సెస్ తర్వాత ఒక మూడో సినిమా చేస్తున్నాము అంటే దెర్ ఈజ్ సంథింగ్ క్యూరియాసిటీ, ఏదైనా ఇంట్రెస్ట్ ఉండాలి. సో అలా మీకు ఈ పర్టికులర్ సబ్జెక్ట్లో గురుకిరణ్ చెప్పిన పాయింట్లు మీకు నచ్చింది ఏంటి? ఆయన చెప్పిన పాయింట్ కన్నా నేను ఆ కథలో చూసిన పాయింట్ నాకు ఇంట్రెస్ట్ అని చెప్పగలను. సో నేరేట్ చేసినప్పుడు ఒక పర్స్పెక్టివ్తో నేరేషన్ అయ్యింది. ఆ కథ చాలా విషయాలు ఉన్నాయి. బట్ నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే రామకృష్ణ అనే క్యారెక్టరు, ఆయన జర్నీ. సో ఆయన జర్నీ సో మన లైఫ్లో కొన్ని థింగ్స్ చాలా టేక్ ఇట్ లైట్ అనుకుంటాం. అండ్ అది ఇట్స్ నాట్ రియలీ అ గ్రేట్ యాటిట్యూడ్. ఎందుకంటే మన చేతి మించిపోతాయి కొన్ని థింగ్స్. మన చేతి మించిపోయి కొంతమందికి హానికరం అవ్వచ్చు. లేకపోతే ఆపెన్హైమర్ లాగా ఆయన ఒక ఉద్దేశంతో ఒక బాంబ్ క్రియేట్ చేశాడు అండ్ అనుకోకుండా ఇట్ డిస్ట్రాయ్డ్ ద వరల్డ్. సో దట్ టైప్ ఆఫ్ అంత పెద్ద ఇష్యూ ఏం కాదు. బట్ అలా ఒక ఉద్దేశంతో ఒకటి చేస్తాము, అది అనుకోకుండా చాలా పెద్దగా అయిపోతుంది. అండ్ దాని కాన్సిక్వెన్సెస్ గురించి కొంచెం ఒక ఫిలాసాఫికల్ థాట్ అనమాట. ఆ జర్నీ అంతా రామకృష్ణ క్యారెక్టర్లో ఉంటుంది. కొంచెం వింతగా ఉంటుంది, అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది అండ్ ఫన్నీగా ఉంటుంది. సో రామకృష్ణ క్యారెక్టర్కి అంత ఇంపార్టెన్స్ ఉంది కదా? నేను కథ అంతా సింప్లిఫై చేసేసి ప్యూర్లీ రామకృష్ణ జర్నీ మీదే కాన్సన్ట్రేట్ చేశాను. ఎందుకంటే ఇలాంటి సినిమాలు, చిన్న సినిమాలు, కొత్త ఫేసెస్ చేసిన సినిమాలు, ఇట్ హ్యాస్ టు బి టైట్. స్టోరీ టెల్లింగ్ హ్యాస్ టు బి టైట్. ఆడియన్స్ ఇంట్రెస్ట్ క్యాచ్ చేస్తానికి దట్స్ నెంబర్ 1. ఒక టైం కన్స్ట్రెయింట్ ఉంటుంది కథ చెప్తానికి. సో నేను చాలా టైట్గా పెట్టాను. రామకృష్ణ క్యారెక్టర్ మీద మెయిన్గా కాన్సన్ట్రేట్ చేశాను. అండ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఉన్నారు అండ్ వాళ్ళకి మంచి స్క్రీన్ టైం ఉంది. బట్ ఇట్స్ ఆల్ అబౌట్ రామకృష్ణస్ జర్నీ. సో అంత ఇంపార్టెన్స్ ఉన్న రామకృష్ణ క్యారెక్టర్కి మనోజ్ చంద్రని ఎంపిక చేసుకోవడానికి ఏంటి, వాట్ ఈస్ ద రీజన్? నాకు మనోజ్ అంటే ఎవరో తెలియదు. ఈయన రామకృష్ణ నాకు ఫస్ట్ టైం అమెరికాలో పరిచయం అయ్యాడు, న్యూయార్క్లో. ఆయన ఒక ఉద్దేశంతో అపాయింట్మెంట్ అడిగాడు. జనరల్లీ నేను తెలియని వాళ్ళకి అంత చేయను. బట్ ఆయన ఆ టైంలో మెన్ ఇన్ బ్లూ అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాడు అనమాట వాళ్ళ ఫ్రెండ్స్తో. ఆ సినిమాకి, ఆ షార్ట్ ఫిల్మ్కి చాలా పెద్ద పేరు వచ్చింది. ఆ షార్ట్ ఫిల్మ్ చూసి నేను లైక్ క్యూరియస్ అయ్యి అపాయింట్మెంట్ ఇచ్చాను. సో అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు 10-15 మినిట్స్లో నేను నార్త్ ఇండియన్, ఒక బాడీ బిల్డరు, ఆకారం అంతా ఏదో ఎలానో ఉంది. బట్ ఆ కాన్వర్సేషన్ మధ్యలో ఆయన చేసిన
థింగ్స్ చెప్తూ ఎందుకు వచ్చాడో, విచ్ ఇస్ ఆయన ఫ్రెండ్ ఒక ఫీచర్ ఫిల్మ్ చేస్తున్నాడు, దాంట్లో ఒక పాత్ర కోసం నాకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నా అని ఆయన ఇంట్రెస్ట్తో మీటింగ్ పెట్టాడు. బట్ ఆ మీటింగ్ మధ్యలో ఈయన వైజాగ్ భాష దించాడు. సో ఆ వైజాగ్ యాసతో ఒక విచిత్రమైన స్లాంగ్, ఒక లేజీనెస్, అదంతా కలిపితే నాకు నిజంగా రామకృష్ణ నడిచి వచ్చినట్టు అనిపించాడు. ఆబ్వియస్లీ రూపురేఖలంతా మార్చాల్సి వచ్చింది, బట్ లోపల పర్సనాలిటీ వైజ్ ఐ ఫెల్ట్ లైక్ హీ వాజ్ లివింగ్ రామకృష్ణ. అండ్ సో అందుకే ఐ వెంట్ విత్ రామకృష్ణ. మనోజ్ అలియాస్ రామకృష్ణ. ఏంటి ఎలా ఫస్ట్ ఆవిడ 2 సినిమాలు సక్సెస్ఫుల్ సినిమాలు తీసిన తర్వాత 3వ సినిమా తీస్తూ ఒక మెయిన్ లీడ్, దట్టు సెంట్రల్ ఆఫ్ ది మూవీ. యాక్చువల్గా అసలు రామకృష్ణే మెయిన్ అని ఆవిడ చెప్తున్నారు కదా, ఆ క్యారెక్టర్కి నిన్ను సెలెక్ట్ చేసినప్పుడు ఫస్ట్ నీకేమనిపించింది? చాలా భయం వేసిందండి. ఫస్ట్ అయితే చాలా భయం వేసింది. నేను ఊహించని షాక్ థింగ్ అది. మొదట్లో నా మీద నాకు నమ్మకం లేకపోయినా నా మీద నమ్మకం కలిగించారు ప్రవీణ గారు. మెల్లగా జర్నీలోకి మొదలైన తర్వాత ప్రవీణ గారితో పాటు టీం కూడా నన్ను సపోర్ట్ చేసి రామకృష్ణలాగా నమ్మి నన్ను మెల్లగా నేనే రామకృష్ణ నేను నమ్మేలా చేశారు. ఈరోజు నాకు రామకృష్ణకి ఎంత తేడా ఉందా లేదో నాకు నిజంగా తెలియదు. అది వాళ్ళ గొప్పతనం. సో రామకృష్ణలాగా మోల్డ్ అవడానికి నువ్వు చేసిన ప్రయత్నం ఏంటి? మొదట్లో చాలా ఇబ్బంది అయిందండి. అమెరికాలో కూర్చొని లుంగి కట్టుకొని ఎలా నడవాలి, అక్కడ ఒక 90s టైం లైన్లో మన వాళ్ళు ఎలా నడిచేవాళ్ళు, వాళ్ళ భాష ఎలా ఉండేది, వాళ్ళు చూసే సినిమాలు ఏముండేవి, ఇవన్నీ ఊహించుకొని అలా నటించడం అన్నది కొంచెం నాకు ఛాలెంజింగ్ అనిపించింది మొదట్లో. కానీ నేను చాలా పాత సినిమాలు చూడటం మొదలుపెట్టానండి. ఒకే టైం లైన్లో ఒక 2-3 నెలలు పాత సినిమాలు, ఆవిడ చెప్పిన సినిమాలు అన్నీ నేను చూసి అవన్నీ ఇన్స్పైర్ అయ్యి బాబాయ్ అబ్బాయి అన్నది నా ఫస్ట్ ఇన్స్పిరేషన్ అండి. ఆ తర్వాత ఘరానా మొగుడు కానీ, గ్యాంగ్ లీడర్ కానీ, ఇంకా చాలా చూసాము. అవన్నీ పేర్లు నేను ఇప్పుడు చెప్పాలంటే సింధూరం ఒక ఫస్ట్ రెఫరెన్స్ ఇచ్చారు రవితేజ గారి సింధూరం. ఇవన్నీ చూస్తూ వచ్చే కొద్దీ నాకు ఒక ప్యాటర్న్ అర్థమైంది. ఓకే, ఆ టైం లైన్లో ఆర్టిస్ట్లో ఒక రకంగా యాక్ట్ చేశారు. సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఒక వేరేగా ఉండేది. ఆ బీట్స్, ఆ స్టైలు, ఆ స్వాగ్, ఆ బాడీ లాంగ్వేజ్ ఒక డిఫరెన్స్ ఉండింది ఇప్పటికి అప్పటికి అన్నది నాకు అర్థమయ్యి మెల్లగా అది నన్ను నేను మార్చుకొని మెల్లగా ప్రవీణ గారి దగ్గర ఆడిషన్స్ చేసి ఫైనల్గా దే గాట్ కన్విన్స్డ్. నేను లుక్ మారింది. అదొక పెద్ద జర్నీ అండి. అదే ఒక ఆర్క్, దాని మీద ఒక సినిమా తీయచ్చు. ఏప్రిల్ 1 విడుదల. ఓకే, ఆయన హోంవర్క్ మంచిగా. దాంట్లో కూడా క్యారెక్టర్ ఒకటి స్టార్ట్ చేస్తారు, అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఓకే, మీ జర్నీ గురించి నెక్స్ట్ వస్తాను. ప్రవీణ గారు ఇప్పుడు 2 సినిమాలు ప్రొడ్యూస్ చేశారు, మీరు కూడా యాక్ట్ చేశారు. సో 3వ సినిమాకి మెగాఫోన్ పట్టుకోవాలన్న ఆలోచన ఎందుకు కలిగింది? నాకు ఫస్ట్ నుంచి డైరెక్షన్ అంటే నేను డైరెక్టర్ అవ్వాలనే నా ఇంట్రెస్ట్. లైఫ్లో సినిమాలో ఒక సినిమా డైరెక్ట్ చేయాలని. ఆ ఉద్దేశంతోనే నేను ఇండియాకి వచ్చాను చాలా ఏళ్ళ తర్వాత. నా ఇండియా అంటే నా ఎక్స్పీరియన్స్ అంతా చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ అనమాట. ఇప్పుడు ప్రతి ఇంట్లో సమ్మర్ హాలిడేస్కి ఒక అమెరికా నుంచి ఒక పాపలు పిల్లలు వచ్చారని నాకు తెలుసు. ఎందుకంటే నేను ఫ్లైట్లో వచ్చినప్పుడు అందరు కుటుంబాలు చూశానమాట. సో ఐ నో మనకి ఇప్పుడు ఊరిలో there's a family from America, there's some kids from America అని నేను చాలా ఏళ్ళ తర్వాత ఇండియాకి ఒక సినిమా తీయాలి, ఆ సినిమా నేను డైరెక్ట్ చేయాలి అని ఉద్దేశంతో వచ్చాను. నాకు ఎవరు తెలియదు, నాకు ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. యాక్చువల్లీ పరుచూరి గోపాలకృష్ణ గారు, పరుచూరి వెంకటేశ్వరరావు గారు గొప్ప వాళ్ళు. యాక్చువల్లీ నా రిలేషన్ ఏం లేదు సినిమాతో, అసలు మాకు టచ్ లేదు. నాకు అండ్ మా ఫ్యామిలీకి నాకు తెలిసిన వరకు టచ్ ఏం లేదు. సో పరుచూరి గోపాలకృష్ణ ఎవరు? మా డాడీ. ఓ, మీ డాడీనా? యా. సో ఇంట్రెస్టింగ్, మా డాడీ పేరు గోపాలకృష్ణ పరుచూరి, మా మమ్మీ పేరు విజయలక్ష్మి పరుచూరి. వాళ్ళు కూడా సేమ్. యా. సో సో అలా అని వచ్చాను.
ఒక కథతో ఇప్పుడు రెట్రోస్పెక్టివ్గా చూస్తే కథ చాలా సింపుల్ అండ్ సిలీ, బట్ అనుకోకుండా కంచరపాలెం నాకు పరిచయం అయింది, వెంకటేష్ మహా నాకు పరిచయం అయ్యారు, అండ్ ప్రొడ్యూస్ చేస్తూ నేర్చుకుందామని ప్లాన్ అనమాట. ఓకే, సో ప్రొడ్యూస్ అంటే ఇంతకుముందు డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్ ఉందన్నారు కదా, సో దానికి సంబంధించిన ఏదైనా కోర్స్ ఏమైనా చేశారా, లేదంటే ఓన్లీ 2 సినిమాల మేకింగ్ ఎక్స్పీరియన్స్తోనే మీరు 3వ సినిమాకి డైరెక్టర్ అయ్యారు? నా అకాడమిక్స్ చేసేటప్పుడు చిన్నప్పటి నుంచి, అంటే కాలేజ్ వెళ్ళినప్పటి నుంచి నేను సైమల్టేనియస్లీ ఫిల్మ్, యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే నాకు తెలిసినప్పటి నుంచి సినిమా టువర్డ్స్ సినిమా ఏ రోజు చేయకుండా లేను. చదువుతామన్నా చూస్తామన్నా ఏదో ఒక ప్రయత్నం. సో ఎస్పెషల్లీ కాలేజ్కి వెళ్ళినప్పుడు ఇక కొంచెం అంటే నా టైంకి ఫ్రీ ఉంటుంది కదా, సో నేను ఒక షార్ట్ న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో ఒక షార్ట్ కోర్స్ చేశాను, అమెరికన్ అకాడమీ ఆఫ్ డ్రామాటిక్ ఆర్ట్లో ఒక షార్ట్ యాక్టింగ్ కోర్స్ చేశాను, స్క్రీన్ రైటింగ్ కోర్స్ చేశాను. న్యూయార్క్లో ఇట్స్ ద హబ్ ఆఫ్ ఇండిపెండెంట్ ఫిల్మ్, సో అక్కడ ఎక్స్ట్రాస్గా చేశాను. సో ఐ బిన్ డూయింగ్ సేమ్ ఆల్. మరి యాక్టింగ్ ఏంటి? యాక్టింగ్ అంటే ఇక సలీం అందరికి తెలుసు, సలీం అది యాక్టర్స్ డ్రాప్ అవుట్ అయిపోతే 1 month వాయిదా ప్రొడక్షన్ వాయిదా అవుతే ఇక నేనే చేశాను. అండ్ అఫ్ కోర్స్ వెంకటేష్ మహా ట్రైన్ చేశాడు, అండ్ నాకు ఆ ట్రైనింగ్ కోర్స్ కూడా కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉంది. ఉమామహేశ్వర్లో ఒక సింగిల్ డే కదా ఎందుకులే అని నేనే చేశాను. అట్ ఎండ్ ఆఫ్ ద డే ఆ క్యారెక్టర్ ఎన్ఆర్ఐ. ఇక్కడంటే నాకు ఈ క్యారెక్టర్ చాలా ఫన్ అనిపించింది. ఈ క్యారెక్టర్ ఒక ఊర్లో టిఫిన్ సెంటర్ చేసే ఆమె అత్తయ్య, అండ్ ఆమెకి 2 fantastic సీన్స్ ఉన్నాయి. అవి చూసాక మీరు తప్పకుండా సినిమాకి రావాలి. ఆ సీన్స్ని చేయాలి, నేను చేయగలన. సచ్ రస్టిక్ సీన్స్ అనమాట, సచ్ రూరల్ సీన్స్. అవి నేను పుల్ ఆఫ్ చేయగలనా అని ఒక ఛాలెంజ్గా తీసుకుని ఐ వాంటెడ్ టు డూ దిస్ క్యారెక్టర్. సో విలేజ్లో ఉండే ఒక హోటల్ నడుపుకునే ఆవిడ కథ ఉండే క్యారెక్టర్ అది టిఫిన్ సెంటర్. అవును. ఓకే, అంత పెద్ద పాత్ర లేదు, బట్ 2 fantastic సీన్స్, నా ఉద్దేశంలో ఫెంటాస్టిక్ సీన్స్ ఉంటాయి. అవి విచిత్రంగా ఉంటాయి, చాలా రూరల్ రస్టిక్ సీన్స్, సంఘటనలు. అవి నేను పుల్ ఆఫ్ చేయగలనా అని ఒక ఛాలెంజ్గా తీసుకుని చేశాను అనమాట. మనోజ్, ఇందాక అన్నావు నా జర్నీతోనే ఒక సినిమా చేయొచ్చు అన్నావు, మరి నీ జర్నీ మొత్తం ఆవిడ చెప్పావా? తెలుసా అండి. ఎస్, డెఫినెట్గా. ఈ సినిమాకు ముందు మనోజ్ వేరు, ఈ సినిమాకి తర్వాత మనోజ్ వేరు. ఈ సినిమాకి నేను పరిచయం అవ్వకముందు నేను ఒక పర్స్యూట్లో ప్రపంచం అంతా తిరిగాను. ఓకే, అనుకోకుండా ఒక నైజీరియన్ ఫిల్మ్ చేశాను, నైజీరియా వెళ్ళాను. అనుకోకుండా అమెరికాలో ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను, రవీనా గారు పరిచయం అయ్యారు. అనుకోకుండా కొత్తపల్లి లాంటి ఊర్లోకి వెళ్ళి ఒక తెలుగు సినిమా చేసాం. ఇదంతా ఒక వింత సంఘటనలు అనే చెప్పాలి. రానా గారు పరిచయం అవడం, ప్రవీణ గారు పరిచయం అవడం, ఎక్కడ నైజీరియా వెళ్ళడం, వైజాగ్లో పుట్టడం, ఇవన్నీ. అందుకే నేను నా కథ మీద ఒక సినిమా తీయచ్చాను నేను అనేది. ఎలా నీకు అసలు యాక్టింగ్ మీద ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది? ఎప్పుడు? చిన్నప్పటి నుంచి ఇంట్లో చెప్పకుండా సీడీలు దాచుకొని అందరూ పడుకున్నాక తెలుగు సినిమాలు చూడడం. టీవీలో వైజాగ్ అండి. ఇంట్లో ఎప్పుడు భయపడేవారు, వీడికి సినిమా అంటే చాలా పిచ్చి, ఏమైపోతాడా అని. సో వాళ్ళకి వాళ్ళు భయపడుతూ ఉంటున్నారు, నేను చేస్తూనే ఉన్నాను. మొదటి నుంచి ఉండిందండి సినిమా అంటే. ఎలా యూఎస్ వెళ్ళిపోయి అక్కడ జాబా? ఎలా అక్కడ జాబ్ చేస్తూ నేను సినిమాని పర్సూట్ చేశాను. ఎందుకంటే ఆ జాబ్ ఎందుకు చేశానంటే సినిమాని పర్సూట్ చేయడానికి. ఎందుకంటే నాకు ఏమైనా నేర్చుకోవాలన్నా, కోర్సుల్లో ఏమైనా జాయిన్ అవ్వాలన్నా నన్ను సపోర్ట్ చేసుకోవడం కోసం. ఓకే, సో అట్ లాస్ట్ డైరెక్ట్గా హీరోకి అవకాశం దొరికింది కదా పరుచూరి ప్రవీణ్ గారి వల్ల. ఒక సెంటర్ క్యారెక్టర్, అది మెయిన్ లీడ్ క్యారెక్టర్, హీరో క్యారెక్టర్ దొరికింది. సో అది ఇప్పుడు రిలీజ్కి కూడా వచ్చింది. అంతే, డ్రీమ్ కమ్ ట్రూ అయ్యే కదా, అంతే కదా? అవునండి. నిన్ను నువ్వు స్క్రీన్ మీద చూసుకొని నీ డ్రీమ్ నెరవేరబోతుంది, అది కూడా ఆడియన్స్ ముందుకు రాబోతుంది ఆ టైంలో. సో మీ ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఏంటి అసలు? ఎవరు నమ్మలేకపోతున్నారు ఇనవే. అందరూ షాక్లోనే ఉన్నాం ఇనవే. ఎందుకంటే నేను ఎవరిని ప్రిపేర్ చేయలేదు నా జర్నీ ఇలా ఉండబోతుంది, నేను సినిమాల్లోకి రాబోతున్నాను అని.
అందరూ పర్స్యూట్లోనే ఉన్నాడు, పర్స్యూట్లోనే ఉంటాడు అని కూడా అనుకున్నారు తప్పించి ఎప్పటికైనా తెర మీదకి వస్తుంది ఒక సినిమా, ప్రవీణ గారు లాంటి డైరెక్టర్ ప్రొడ్యూసర్ని కలవగలను అండ్ ఇలాంటి పర్స్యూట్ చేయగలను అంటే చాలా వరకు ఒక రకంగా ఇన్స్పిరేషన్ అండి. మన తెలుగు సినిమా హీరోలే నాకు ఇన్స్పిరేషన్, వాళ్ళ జర్నీసే నాకు ఇన్స్పిరేషన్. అండ్ అంటే పర్టికులర్గా ఎవరన్నా ఒకళ్ళు అన్నారా, లేదంటే హీరోలు అనే అంటున్నావు కదా, అంటే పర్టికులర్గా జనరల్గా ఎవరైనా ఒకళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని వస్తారు, అలా నీకెవరు అంత ఇన్స్పిరేషన్ ఇచ్చిన హీరో ఎవరు? చిన్నప్పటి నుంచి ఊహ తెలిసినంత వరకు అయితే మొట్టమొదటిగా చిరంజీవి గారండి. అన్డౌటెడ్లీ చిరంజీవి గారే. నేను ఆయన తలుచుకుంటూనే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను. ఆయన ఎప్పుడు ఒకసారి ఎవడు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ద సీక్రెట్ అన్న పుస్తకం మీద ఆయన జనాలకు పరిచయం చేసి మన మీద మనం ఒక నమ్మకం పెట్టుకొని దాన్ని పర్స్యూ చేస్తే ఎప్పటికి అది ఎలాగైనా అవుతుంది అన్న మాట ఆయన ఒకటి అన్నారు. అది నాకు చాలా లోపల గుచ్చుకుంది. అలాగే ఏఎన్ఆర్ గారు చెప్పిన ఎన్నో మాటలు, మంచే చూడు, మంచే విను, మంచే తిను, ఇలాంటి మాటలన్నీ నాకు ఎక్కడ గుచ్చుకుంటూ వచ్చాయి. సో అవన్నీ సినిమా ప్రయాణంలోనే కాకుండా నా జీవితంలో కూడా నేను ఇంటిగ్రేట్ చేసుకోవడం, ఆ జర్నీలో నేను స్పిరిచువల్గా చాలా కంటెంట్ అవ్వడం జరిగింది. ప్రవీణ్ గారు ఇప్పుడు ప్రొడ్యూసర్, ఫస్ట్ అసలు కార్డియాలజిస్ట్, ఇక ఆ తర్వాత ప్రొడ్యూసర్, తర్వాత ఆర్టిస్ట్గా అయ్యారు, ఇప్పుడు మెగాఫోన్ పట్టుకున్నారు. అసలు ఏంటి మీ నేమ్ పక్కన ఏం ఉండాలనుకుంటున్నారు? ఏముండాలి? ప్రవీణ పర్చూరి కార్డియాలజిస్ట్, ప్రవీణ పర్చూరి ప్రొడ్యూసర్, ప్రవీణ పర్చూరి ఆర్టిస్ట్, ప్రవీణ పర్చూరి డైరెక్టర్. ఏంటి వీటిలో స్ట్రైకింగ్ ఏంటి మీకు? నాకు ప్రవీణ పర్చూరి ఫిల్మ్ మేకర్. నాకు I'm very blessed and privileged to be a doctor, definitely. And ఆ వృత్తి ఒక రెస్పాన్సిబిలిటీతో చేస్తాను, కంటిన్యూగా చేస్తాను. బట్ మై హార్ట్ ఈజ్ ఇన్ సినిమా. సినిమాలో మ్యాజిక్ హ్యాపెన్స్ ఫర్ మీ. అండ్ ఎంతైనా మేబీ నాకు ఇమాజినేషన్ మేబీ లోపల ఐఎమ్ స్టిల్ దట్ 5-year-old దట్స్ అమేజ్డ్ బై మూవీస్. నాకు సెట్ మీద షూటింగ్ చాలా డిఫికల్ట్. ఎవరికైనా, ఇది చిన్న మూవీ అయినా పెద్ద మూవీ అయినా, సెట్ ఈజ్ వెరీ ఛాలెంజింగ్. 100 మంది 1000 మంది ఉంటారు. అందరిలో డైరెక్టరు ఆయన విజన్, ఆయన సీన్, ఆయన పర్ఫార్మెన్స్ తెచ్చుకోవాలి. ఇట్స్ వెరీ ఛాలెంజింగ్. బట్ ఈ సెట్లో రోజంతా కొంచెం కష్టంగా స్టార్ట్ అయ్యేది. బట్ ఏదో ఒక మ్యాజిక్ అయ్యేది. ఒక పర్ఫార్మెన్స్ అయినా, ఒక షాట్ అయినా, ఒక సౌండ్ అయినా. అండ్ సినిమా ప్రపంచంలో మ్యాజిక్ అవుతుంది. అండ్ ఐ లైక్ హ్యావింగ్ మ్యాజిక్ ఇన్ మై లైఫ్. సో ఫస్ట్ సినిమా లో బడ్జెట్లో తీశారు. ఆ సినిమా హ్యూజ్ అప్లాజ్ వచ్చింది. ఈవెన్ పెట్టుబడికి కూడా దాదాపు ఒక 10 రెట్లు లాభాలు వచ్చినాయి. సో దానికి రానా సపోర్ట్ ఎంతో ఉంది. సో కమింగ్ టు సెకండ్ ప్రాజెక్ట్, మరి రానా కాకుండా బాహుబలి ప్రొడ్యూసర్స్తో వెళ్ళారు. ఏంటి రీజన్? There's no particular reason. అప్పుడు లైక్ కంచరపాలెం తర్వాత అందరూ లైక్ ఇండస్ట్రీ అంతా చాలా వెల్కమింగ్గా ఉన్నారు. నేనంటే యూఎస్లో ఉన్నాను. ఐ నో దట్ వెంకీ గట్ అ లాట్ ఆఫ్ ఇన్విటేషన్స్ అండ్ అ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ వై, బట్ శోభు సార్, ప్రసాద్ గారు ఆఫీస్కి వెళ్ళాము. ఇట్ వాజ్ జస్ట్ ర్యాండమ్, నో పర్టిక్యులర్ ఇంటెన్షన్తో అలా వర్కౌట్ అయింది అది. సో ఆ సినిమా థియేటర్లో రిలీజ్ చేయలేకపోయారు పాండమిక్ వల్ల, బట్ ఓటీటీలో రిలీజ్ చేశారు కదా. ఏంటి అది కమర్షియల్గా ఎంతవరకు వర్కౌట్ అయింది? బాగానే వర్కౌట్ అయింది. సో ఫస్ట్ సినిమా సూపర్ సక్సెస్ యాజ్ ఎ ప్రొడ్యూసర్, సెకండ్ సినిమా సక్సెస్. సో థర్డ్ సినిమా మీద మీకున్న అంచనాలు ఏంటి? సో ఇది కూడా యాక్చువల్లీ నేను రానా గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇట్లా డిస్ట్రిబ్యూషన్ దాని గురించి ఆ ఉద్దేశంతో ఏం వెళ్ళలేదు. నేను చెప్తున్నా ఇది నా ఫస్ట్ సినిమా యాజ్ అ డైరెక్టర్. సో నా భయం నాకుంది. ఎంతైనా నేను అమెరికన్,
2 సినిమాలు వెంకీ చేశాడు. వెంకీ ఇక్కడ పుట్టి పెరిగి ఈ వాతావరణంలో తిరిగి ఆటోనగర్లో సినిమాలు చూసి వాళ్ళందరినీ అబ్జర్వ్ చేసి ఆ సినిమాలు తయారు చేశారు. అండ్ ఐ వాజ్ జస్ట్ ఏబుల్ టు రికగ్నైజ్ ఇట్ యాజ్ అ ప్రొడ్యూసర్ అండ్ ప్రొవైడ్ మై సపోర్ట్. ఇక్కడికి వచ్చేసరికి ద విజన్ ఇస్ మైండ్. అండ్ ఎంతనే నేను అమెరికన్, ఒక రూరల్ బేస్డ్ కథ నేను చెప్తున్నాను. ఇది వర్కౌట్ అవుతుందా లేదా అని నాకు ఐ వాంటెడ్ సమ్ ఫీడ్బ్యాక్. సో కొంచెం ట్రస్ట్వర్ది అంటే లైక్ 1 or 2 పీపుల్కి చూపించాను. అండ్ ఇట్ జస్ట్ హ్యాపెన్ దట్ రానా వాజ్ ఇన్ టౌన్ అండ్ it was again luck that he enjoyed it, and then the distribution just happened and the presentation just happened because he's just really supportive. So ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర అంటే నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నాకు కంచరపాలెం వచ్చినప్పుడు ఒక థియేటర్లో ఫస్ట్ సినిమా కంప్లీట్ అయితే చాలు, బికాస్ ఐ సో యంగ్, ఐ డోంట్ నో ఎనీబడి. హోటల్లో ఉండేదాన్ని, అసలు ఫోన్ కూడా వాట్సాప్ కూడా వాడేదాన్ని కాదు. కంచరపాలెం అప్పటి నుంచి వాట్సాప్ జాయిన్ అయ్యాను. అప్పుడు సినిమా కంప్లీట్ చేస్తే చాలు అని నా థ్రెషోల్డ్, నా ఉద్దేశం. ఈ సినిమా వరకు వచ్చేదానికి పాండమిక్ తర్వాత వాతావరణం చాలా మారిపోయింది. అండ్ నేను ఇక్కడ ఆల్మోస్ట్ 3 years నుంచి లేను. పాండమిక్ వచ్చినాక ఐ డెంట్ కమ్ బ్యాక్. సో ఇట్లాంటి సినిమా కంచరపాలెం టైంలో ఒక్క లక్ అయితే వాతావరణం అంతా చేంజ్ అయిపోయింది. అప్పుడు ఆడియన్స్ అండ్ ఓటీటీ వాజ్ డిఫరెంట్ అండ్ లక్కీగా ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు. బట్ మళ్ళీ రెండోసారి కూడా ఇట్లా చేయగలనా, అవుతుందా అని డౌట్స్ వచ్చినాయి. సో అంటే సినిమా నాకు ఆడియన్స్ మీద నమ్మకం. ఇది తప్పకుండా వింత కథ, వింత రూపం. అంటే మీరు అలా అది కోఇన్సిడెంట్ అండి ఏమన్నా అండి? ఫస్ట్ సినిమా విలేజ్ బ్యాక్డ్రాప్, సెకండ్ సినిమా విలేజ్ బ్యాక్డ్రాప్, ఇది థర్డ్ సినిమా కూడా. అవును, అది అనుకోకుండా అయ్యింది. బట్ ఈ 3 తర్వాత నేను కంప్లీట్లీ స్టాప్. నాకు ఎవరు విలేజ్ ఓరియంటెడ్ సినిమాస్ వద్దు. విధంగా చెప్పాలంటే అచ్చి వచ్చింది కదా మీకు? అచ్చి వచ్చింది, బట్ ఎదగాలి కదా సినిమా అంటే, ఇక వెరైటీ. సో అండ్ దీనికి తప్పకుండా 3వ సినిమా మళ్ళీ విలేజ్ ఆ ప్రాంతాల్లో తీస్తున్నాను అని తెలిసి నేను చాలా ఇంటెన్షనల్గా ఐ యూజ్డ్ అ ఫారెన్ డీపీ. ఈవెన్ దో ఇట్ వాజ్ రియలీ ఛాలెంజింగ్ విత్ ద సెటప్ అండ్ రియలీ అన్నెసెసరీ. బట్ మళ్ళీ ఒక విలేజ్లో నేను ఒక డిఫరెంట్ లుక్ కోసం ఆశపడ్డాను. అండ్ యాక్చువల్లీ రామకృష్ణ చూశాడు, ఒక టైం పీరియడ్లో నాకు దొరకట్లేదు వర్కౌట్ అయ్యే డీపీ. సో బయట కూర్చుని ఐ వాజ్ లైక్ క్రయింగ్, లైక్ మళ్ళీ ఇంకో విలేజ్లో సినిమా, మళ్ళీ ఏం చెప్తారు, మళ్ళీ పాత చింతకాయ పచ్చడి అని నేను ఏడుస్తూ కూర్చుంటే, లైక్ హీ యాక్చువల్లీ రీచ్డ్ అవుట్ టు హిస్ కాంటాక్ట్స్ ఇన్ LA. అండ్ లక్కీగా ఆ టైంలో LAలో రైటర్ స్ట్రైక్ ఉంది కాబట్టి చాలా మంది లైక్ వర్క్ లేకుండా ఉన్నారు. సో Petros is a friend of Manoj's and he helped out. Okay. Yeah. He is eagerly looking to work in the Indian film industry because right now, global we're the hottest market. So ఫస్ట్ 2 సినిమాలకు వెంకటేష్ మహా డైరెక్టర్. అవును. సో ఈ సినిమాకి గురుకిరణ్ వచ్చి కథ చెప్పాడు. ఫస్ట్ 7 days తనే డైరెక్ట్ చేశాడు కదా గురుకిరణ్? So not really. So yeah, గురుకిరణ్ని రైటర్ అండ్ డైరెక్టర్గా హైర్ చేశాను యాక్చువల్లీ టు ద స్క్రీన్ ప్లే ఫినిష్ చేస్తానికి. So without getting into too much detail, రాయలేదు స్క్రీన్ ప్లే అండ్ టీమ్ అంతా సపోర్ట్ చేసాం ప్రీ ప్రొడక్షన్లో. నాకేమో 2 months టైం కన్స్ట్రెయింట్ ఉంది అండ్ థింగ్స్ వర్ నాట్ హ్యాపెనింగ్. అండ్ నాకు తెలుసు అందరికీ వాళ్ళ పర్స్పెక్టివ్ ఉంటుంది. సో ఇట్స్ నాట్ అబౌట్ దిస్ ఆర్ దాట్. బట్ అట్ సమ్ పాయింట్ ఆన్ లొకేషన్కి వెళ్ళినప్పుడు ఆయన వెళ్ళిపోయి మళ్ళీ వచ్చాడు. మళ్ళీ 2-3 రోజులు డైరెక్షన్ ట్రై చేశారు, బట్ ఎవ్రీబడి ఎల్స్ కైండ్ ఆఫ్ సపోర్టెడ్ ఇట్ అండ్ మళ్ళీ వెళ్ళిపోయాడు. సో దాంతో ఇక మీరే ఛాలెంజింగ్గా తీసుకొని మెగాఫోన్ పట్టుకున్నారు. వెల్ ఛాలెంజింగ్ కాదండి, నేను ఆన్ లొకేషన్ లేకపోతే ఐ వుడ్ హావ్ ఆల్సో జస్ట్ యాక్సెప్టెడ్ ద లాస్ అండ్ గో బ్యాక్. అలా అని మీరే అన్నారు ఇది నా 3వ సినిమా. ఒక స్టాండర్డ్ ఉంటుంది, స్టాండర్డ్ కావాలి, ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఆ స్టాండర్డ్ తగ్గలేను. నెంబర్ 1. ఓకే. నెంబర్ 2, ఆన్ లొకేషన్లో 250 people ఉన్నారు. లైక్ క్యాస్ట్, క్రూ, డెబ్యూ, ఉషా, లైక్ అందం, లైక్ వాళ్ళందరి ముందు హౌ కెన్ ఐ స్టాప్ ద ప్రాజెక్ట్? ఐ క్యాన్ డూ దాట్. లైక్ తర్వాత షూటింగ్ తర్వాత అది వేరే విషయం బట్ ఆ 30 రోజులని
వర్క్ అని చాలామంది వచ్చారు. సినిమా అనేది నాది కాదు, ఆయనది కాదు, ఆ మూమెంట్లో ఆ సిచ్యువేషన్ అందరిది. ఓకే. సో లైక్ ఇప్పుడు లైక్ సో మెనీ క్యాస్ట్ అండ్ క్రూ, లైక్ సో మెనీ పీపుల్ ఆర్ జస్ట్ సో థ్యాంక్ఫుల్. నిన్న ప్రెస్ మీట్లో అభి నా ఫస్ట్ ఏడి చాలా సపోర్ట్ చేశాడు. అది వాళ్ళ భవిష్యత్తు, ఇది నా హాబీ, బట్ అది వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ లైవ్లీహుడ్. ఐ క్యాన్ స్టాప్ ద షూట్. అవును, ఎందుకేంటి గడ్డివాం దగ్గర ఏం చూసావు? గడ్డివాం దగ్గర చూడాలని మాత్రం అనబాక, మామూలుగా గడ్డివాం దగ్గర కొంచెం షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. షాక్ అవుతాను నేను, మీరు షాక్ అవుతారు. అది మంచి షాక్ ఉంటుంది. సో టర్నింగ్ పాయింట్ అదేనా సినిమాలో? ఓకే. వర్కింగ్ విత్ బెనర్జీ అండ్ రవీంద్ర గోపాల్ లాంటి సీనియర్స్, రవీంద్ర విజయ్ ఎలా అనిపించింది వాళ్ళతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? గొప్ప మనుషులండి, మంచి మనసు, వెరీ లవ్లీ పీపుల్. అండ్ సెట్లో ఒక కాంబరేటర్షిప్ ఉండింది, అందరినీ సపోర్ట్ చేసుకొని ఒక ఫ్యామిలీ లాగే అండి. ఆయన ఇంటికి నేను సరదాగా వెళ్ళిపోయి ఎప్పుడైనా ఛాయ్ తాగేసి వచ్చేస్తూ ఉంటాను, ఆయన సరదాగా ఇంటికి రమ్మంటారు. వి లవ్ ఈచ్ అదర్, అమేజింగ్ పీపుల్. హీరోయిన్ గురించి? హీరోయిన్ ఉషా అండ్ మోనికా ఇద్దరు ప్యారలల్ లీడ్స్, అమేజింగ్ వర్క్ చేశారు ఇద్దరు సినిమాలో. మీరు డైరెక్ట్గా చూడండి, అమేజింగ్ పీపుల్. అండ్ వాళ్ళ యాక్టింగ్ మీరు చూస్తారు, చాలా న్యాచురల్గా ఉంటుంది. అండ్ చాలా వరకు మా టోన్ని మ్యాచ్ చేసుకుంటూ వచ్చారు. అది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క ఆర్టిస్ట్ కొన్ని సన్నివేశాల్లో వేరే వేరే టోన్స్ మెయింటైన్ చేసే ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా రావచ్చు, కానీ అందరూ ఒకటే పేజ్ మీద ఉండి ఇదే టోన్ మెయింటైన్ చేయాలన్న విషయం వాళ్ళందరికీ అర్థం అవడం, కొత్త యాక్టర్స్ అయినా మేమందరం ఒకటే పేజ్లో ఉండడం ప్రవీణ గారి గొప్పతనం. ప్రవీణ గారు ఇప్పుడు ఒక ఎన్ఆర్ఐ ప్రొడ్యూసర్, ఎన్ఆర్ఐ డైరెక్టర్, కెమెరామెన్ అమెరికన్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన అతను నాన్ తెలుగు, కోచి, హీరో కూడా ఒక విధంగా చెప్పాలంటే అక్కడి నుంచి వచ్చిన హీరోనే. అంటే బేసిక్గా తెలుగు అతనైనా అందరూ కలిసి ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ సినిమా తీశారు. ఎలా అనిపిస్తుంది? చాలా కొత్తగా అనిపిస్తుంది. సో దట్స్ వాట్ ఐ వాంట్ ఆఫర్ ద ఆడియన్స్. ఇది మన ఇప్పుడు నేను మన అంటున్నాను, ఇదివరకు మీది అంటున్నాను. సో ఇది మన ఊరు, మన విలేజ్ బ్యాక్డ్రాప్, బట్ నా కళ్ళతో ఐ వాంట్ టు షో యూ సంథింగ్ న్యూ. అండ్ అందుకే లైక్ వీళ్ళందరినీ నేను సేకరించాను. సినిమాలో సాంగ్స్ మొత్తం ఏంటంటే? సినిమాలో సాంగ్స్ 4. మణిశర్మ గారు మ్యూజిక్, సాంగ్స్ మణిశర్మ గారు, బీజిఎం వరుణ్. వరుణ్ ఉన్ని. అంటే జనరల్గా మణిశర్మ గారికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీద మంచి పట్టు ఉంటుంది. ఆయన ఏరుకోరి మరి ఆయనతో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చేర్చుకుంటారు. బట్ మీరెందుకు ఆయన ఓన్లీ పాటలకు పరిమితం చేశారు, ఉన్నిని తీసుకొచ్చి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేశారు? ఇస్ దేర్ ఎనీ పర్టికులర్ రీజన్? నేను పోస్ట్ ఐ డిడ్ ఇన్ కోచి ఫర్ ఈజ్ అనమాట, విఎఫ్ఎక్స్ అండ్ కలరింగ్. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దగ్గరికి వచ్చేదానికి ఐ వాజ్ లుకింగ్ ఫర్ సంథింగ్ డిఫరెంట్. అండ్ నాకు మ్యూజిక్ దగ్గర నా మెయిన్ వీక్నెస్ అంటే నాకు ఏం కావాలో నాకు తెలుసు, బట్ అది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ, ఎస్పెషలీ ఇన్ తెలుగు. సో దానికోసం ఐ వాంటెడ్ సంథింగ్ వెరీ డిఫరెంట్. అండ్ నేను క్వైట్ అ ఫ్యూ పీపుల్ ఆడిషన్ చేశాను బీజిఎం దగ్గర. ఎందుకంటే ఈ సీన్స్ పండాలంటే కొన్ని సీన్స్ చాలా డిఫికల్ట్ సీన్స్ అది పండాలంటే, ఎస్పెషల్లీ టువర్డ్స్ ద సెకండ్ హాఫ్. చాలామంది క్యారెక్టర్స్ ఉంటారు, చాలా జరుగుతుంది. దాన్ని ఇంపాక్ట్ కావాలంటే బిసైడ్స్ ఎడిటింగ్ బీజిఎం కావాలి. బట్ ఐ వాంటెడ్ సంథింగ్ డిఫరెంట్, యూనిక్. అండ్ సో ఆడిషన్ చేసి ఐ డిసైడ్ ఫైనల్ టు గో విత్ వరుణ్. సో ఫైనల్గా మీకు కావాల్సిన అవుట్పుట్ వచ్చింది? Yeah, actually, so that's so interesting. So Varun, as I said, antene nenu American kada. So naku I admit I have a different sensibility. A sensibility ippudaka audience accept chesaru, which I'm so thankful for. And I think that's the difference that's coming to the cinema that I'm doing.
సో ఇట్లా ఆడిషన్ చేశాను కదా డిఫరెంట్ మ్యూజిక్ డైరెక్టర్స్ని. సో వరుణ్ నాకు ఒక శాంపుల్ పంపించాడు. ఆ మ్యూజిక్ వింటే ఇట్ వాజ్ లైక్, అండ్ నేను రామకృష్ణకి పంపించాను అండ్ మా మెయిన్ కోర్ టీమ్కి పంపించాను. ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. బట్ నిజంగా ఆ మ్యూజిక్ వింటే ఇట్స్ లైక్ డాన్సింగ్ ఇన్ అ క్లబ్ ఇన్ స్పెయిన్, యూనో. సో ఐ వాజ్ లైక్, ఈ మ్యూజిక్ నాకు బాగా నచ్చింది, నా అబ్జెక్టివిటీ పోతుందా, ఈ బీజిఎం ఈ సినిమాకి వర్కౌట్ అవుతుందా, నా మీద నాకే డౌట్ వచ్చింది. సో ఐ షేర్డ్ ఇట్ విత్ ద కోర్ టీమ్ అండ్ వాళ్ళందరికీ కూడా నచ్చింది. దే ఆల్సో వర్ హెజిటెంట్, బట్ దెన్ దే సెడ్, యూనో ప్రవీణ, ఇక్కడ నీ దగ్గర నుంచి వస్తే అందరికి ఆల్రెడీ తెలుసు వర్కౌట్ అవ్వగలదు, యూ టేక్ అ డిసిజన్ అండ్ బీ కాన్ఫిడెంట్ విత్ ఇట్, వీ హ్యావ్ టు టేక్ రిస్క్ అని సపోర్ట్ చేశారు. అండ్ ద రిస్క్ పేడ్ ఆఫ్. యా, ఇంకా రిలీజ్ దగ్గర పడింది. సో ఏంటి ఫైనల్గా మీ సినిమా ఎందుకు చూడాలి అంటే ఏం చెప్తారు ఆడియన్స్కి? ఒక అద్భుతం చూస్తారండి, ఒక కొత్త ఆలోచన మొదలవుతుంది. ఇప్పటి వరకు తెలుగు సినిమా స్క్రీన్ మీద చెప్పని ఒక కొత్త విషయాన్ని మనం కథతో టచ్ చేసాం. అలాగే ఈ క్యారెక్టర్స్ అన్నీ, నేనే కాదు ప్రతి క్యారెక్టరు వాళ్ళ పాత్రని జీవించారు. దీంట్లో ఒక విలేజ్ని ఒక కొత్త లెన్స్లో మీరు చూడబోతున్నారు, ఒక కొత్త స్టైల్లో చూడబోతున్నారు. చూసిన ప్రతి మనిషి ఇప్పటి వరకు చెప్పేది ఒకటే, ఇప్పటి వరకు మేము ఎలాంటి డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ మేము ఇప్పటివరకు ఎక్స్పీరియన్స్ చేయలేదు అండ్ వీ హ్యాడ్ అ న్యూ ఎక్స్పీరియన్స్ అని. సో ఇందుకోసమైనా థియేటర్కి వచ్చి చూడాలి సినిమా. అంటే నిన్న ప్రెస్ మీట్లో నీ స్పీచ్ విన్నా, కాన్ఫిడెంట్గా మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉంటుంది, దాన్ని వ్యక్తం చేస్తాం కూడా. కానీ చెప్పిన తర్వాత చూసే వాళ్ళ కొంతమంది, అరే ఏంది ఎంత ఎక్కువ చెప్తున్నాడు ఏంది అన్న ఫీలింగ్ కూడా వస్తుంది. అది ఎవరన్నా అన్నారా నీతో మాట? ఎవరు? అంటే ఫస్ట్ సినిమా గురించి మన గురించి మనం చెప్పుకుంటాం, కానీ అంత అది ఆ కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్సా అనేది కొంచెం సందిగ్ధం అనేది ఉంటుంది. నేను కాన్ఫిడెన్స్ నుంచి రాలేదండి, నేను ప్యూర్ కంటెంట్ నుంచి వచ్చానండి. నిజమే చెప్తున్నాను. నా మనసులో ఏమైతే ఆలోచనలు ఉన్నాయో అవి మీతో వ్యక్తపరిచాను తప్పించి కాన్ఫిడెన్స్ కాదు, ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. ఐ జస్ట్ వాంటెడ్ టు ఎక్స్ప్రెస్ నా మనసులో ఏముందో అంతే. గుడ్. యా, ప్రవీణ గారు. నేను చెప్పేది, ఐ థింక్ రామకృష్ణ ఇది కాన్ఫిడెన్స్ ఇస్ ఆన్ ద ఫిల్మ్. పెర్ఫార్మెన్స్ గురించి ఫస్ట్ నుంచి ఆయనకి హీస్ బిన్ హెజిటెంట్. నేనే మోటివేట్ లైక్ చాలా వరకు మోటివేట్ చేయాల్సి వచ్చింది. అండ్ ఐ థింక్ ఇప్పుడు దాకా రామకృష్ణ పెర్ఫార్మెన్స్ గురించి ఎక్కువ మాట్లాడలేదు. నేను ఆడియన్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు దాకా స్క్రీనింగ్స్ చూసిన వాళ్ళందరూ మెచ్చుకున్నారు. సో అందుకే లైక్ హీస్ ఇన్ ద ఇంటర్వ్యూస్ అండ్ ఎవ్రీథింగ్. దట్ సెడ్, ఆడియన్స్కి ఏం చెప్తామంటే, ఒక వింత కథ చూస్తానికి రండి, ఒక ఓపెన్ మైండెడ్నెస్తో రండి. అండ్ మెయిన్లీ కమ్ టు హ్యావ్ ఫన్ బికాస్ ఇట్స్ వెరీ లైట్ హార్టెడ్. ఫస్ట్ హాఫ్ అంతా ఇట్స్ ఫన్ అండ్ సెకండ్ హాఫ్ అంతా కొంచెం డ్రమాటిక్ టర్న్ తీసుకుంటుంది, అన్ప్రెడిక్టబిలిటీ ఉంటుంది. అండ్ ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక ఆలోచనతో పంపిస్తాం. గుడ్. సో మీకు ఈ సినిమా హ్యాట్రిక్ మూవీ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనోజ్ ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, కాన్ఫిడెన్సే అది రేపు థియేటర్లో సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ కూడా గ్రహించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సో ఈ సినిమా నీకు టాలీవుడ్లో మంచి ఫౌండేషన్ వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీ అందరికీ, మీ యూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ us. చూశారు కదండి, కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమాకి సంబంధించి ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ అయిన పర్చూరి ప్రవీణ, హీరో మనోజ్ చంద్రతో మన స్పెషల్ చిట్చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి.